హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 మొబైల్, మన ఇండియన్ వేరియంట్. ఇది దగ్గర ఒక 1 వీక్ నుండి అయితే ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. సో అన్ని విధాలుగా టెస్ట్ చేయడం జరిగింది ఈ ఫోన్ని. సో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ చేశాను, గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసి స్టాక్ వర్సెస్ gcam కంపారిజన్ చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను, హీటింగ్ టెస్ట్ చేశాను. సో అన్ని విధాలుగా టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు వీడియోలో దీన్ని ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ 1 వీక్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీనికి సంబంధించిన వీడియోస్ చూడకపోతే నేను ముందు చేసినవి సో ప్లేలిస్ట్ మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని కెమెరా రివ్యూ, gcam రివ్యూ, గేమింగ్ రివ్యూ, హీటింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మాత్రం మనం దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ నేను ఫస్ట్ డేనే కొన్నాను, ఆఫ్లైన్లో ఎంఐ హోమ్లో కొన్నాను. ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్ 9999లో వచ్చింది. అండ్ ఇంకొకటి మనకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ కూడా ఉంది, అది 11999లో ఉంది. సో 10,000లో చూసుకుంటే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో 12,000 పెడతా అంటే నా సజెషన్ ఏంటంటే ఇంకొక 2,000 యాడ్ చేసుకుంటే మనకు Note 7 Pro వస్తుంది, అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో 12,000 పెట్టి కొనే వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఇంకొక 2,000 పెడితే మనకు Note 7 Pro వస్తుంది, అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. దాంట్లో ఇంకా బెటర్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఇంకా బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో అది ఒక్క చూసుకోండి. బేస్ వేరియంట్ మాత్రం 10,000లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీని రివ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఫోన్ అన్బాక్స్ చేయగానే, చేతిలో పట్టుకోగానే నాకు ఒక ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది. సో మనం ముందు నోట్ సిరీస్తో కంపేర్ చేస్తే వీళ్ళు డిజైనింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇదొకటి, సో చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గ్లాస్ బాడీతో వస్తుంది, 2.5D కర్వ్ గ్లాస్తోని ఒక మంచి ప్రీమియం డిజైన్ అయితే ఉంది. ఫ్రంట్ కూడా మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంది, డాట్ నాచ్ అంటున్నారు వీళ్ళు. డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ బిల్డ్ కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు. ఒక 10,000 ఫోన్లో గ్లాస్ బాడీ ఇచ్చారు, అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఫ్రంట్ అండ్ బ్యాక్. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. సో ఓవరాల్గా డిజైనింగ్, బిల్డ్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే, ఇన్సెల్ LCD ప్యానెల్. ఇది డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇది 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో మీరు ఎంత ఎండలో పోయినా, ఎంత సన్లైట్లో వెళ్ళినా కూడా మనకు డిస్ప్లే అయితే బాగా కనపడుతుంది, బ్రైట్గానే ఉంది. కలర్ రిఫ్లెక్షన్ బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి అండ్ షార్ప్ ఉంది డిస్ప్లే కూడా. నాకైతే 10,000 అండర్లో బెస్ట్ డిస్ప్లే అనిపించింది ఫోన్ అయితే. సో డిస్ప్లే పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు అండ్ మనం గేమ్స్ ఆడేటప్పుడు అండ్ మూవీస్ చూసేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, 2.2 GHz క్లాక్ అయి ఉంది. నార్మల్గా మనం బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ Realme 2 Pro అండ్ Asus Max Pro M2 చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, కాకపోతే అండర్ క్లాక్ చేశారు. 1.95 GHz అయితే అండర్ క్లాక్ చేసి ఉంటుంది. సో కొంచెం ప్రైస్ ఆప్టిమైజ్ చేయడానికి, ప్రైస్ మినిమైజ్ చేయడానికి. బట్ రెడ్మీ నోట్ 7లో మాత్రం మనకు ప్రాసెసర్ని అండర్ క్లాక్ అయితే చేయలేదు, మనకు 2.2 GHz ఉన్న ఒరిజినల్ క్లాక్ స్పిన్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో డే టు డే యూసేజ్ నాకు ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు, ల్యాగ్స్ కావడం కానీ, హ్యాంగ్ అవ్వడం కానీ ఇటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ ఉంది అండ్ గేమ్ ప్లే కూడా బాగుంది. నేను Asphalt 9 ఆడాను, హై గ్రాఫిక్స్లో చాలా స్మూత్ ఉంది అండ్ పబ్జీ కూడా మనకు డిఫాల్ట్గా మీడియం సెట్టింగ్స్లో వస్తుంది. మీడియం సెట్టింగ్స్లో ఆడితే గేమ్ ప్లే అయితే బాగానే ఉంది, స్మూత్ ఉంది, సో బాగానే ఆడవచ్చు. బట్ హై గ్రాఫిక్స్లో పెట్టినప్పుడు మాత్రం మనకు కొంచెం చిన్న ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ చేశాను, చూడకపోతే మీద ఐకాస్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన గేమింగ్ ఐడియా అయితే మీకు వస్తుంది ఎలా ఉందని చెప్పేసి. సో ఓవరాల్గా గేమింగ్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనము హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దగ్గర ఒక 55 minutes వరకు నేను గేమ్ ప్లే అయితే చేశాను. సో 55 minutes గేమ్ ప్లే చేసినా కూడా టెంపరేచర్ మనకు 37 degrees వరకే వచ్చింది. సో 37 degrees అంటే ఆప్టిమల్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. సో మాక్సిమం 40 వరకు
వరకు మనకు ఆప్టిమల్ టెంపరేచరే. 40+ వెళ్తే కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నట్టు. సో మనకు దీంట్లో ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. కొంచెం వార్మ్ అవుతుంది ఎక్కువసేపు ఆడినప్పుడు గేమ్స్, బట్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు 10,000 బడ్జెట్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నిట్లో కూడా మనకు ట్రిపుల్ స్లాట్స్ వస్తున్నాయి. 2 సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. బట్ దీంట్లో అలానైతే లేదు. మనము 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ టైం అయితే వేసుకోలేము. సో ఇది ఒక్కటి కూడా మీరు కన్సిడర్ చేయాలి ఎవరైతే 3GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటున్నారో. సో ఓవరాల్గా మనకు హార్డ్వేర్ అయితే బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ పై వస్తుంది MI UI 10తోని. సో MI UI 10 బాగానే ఉంది. దీంట్లో చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ MI UI గురించి నేను వీడియో చేశాను, చూడకపోతే మీద ఐకార్డ్స్ చేస్తాను చూడండి MI UI టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి. సో దీంట్లో ఒకటే ఇష్యూ నేను ఏం నోటీస్ చేశాను అంటే యాడ్స్, MI UI యాడ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు యాడ్స్ వద్దనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్కి యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రికమెండేషన్ అయితే ఆఫ్ చేయాలి. సో రికమెండేషన్స్ ఆఫ్ చేస్తే మీకు యాడ్స్ అయితే డిస్ప్లే అవ్వవు. సో ఇది ఒక్కటి నేను నోటీస్ చేశాను, చిన్న చిన్న యాడ్స్ వస్తున్నాయి. అది తప్ప మనకి యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు చాలా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది. నెక్స్ట్ మనము కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక 12 మెగాపిక్సెల్ సెన్సర్ f2.2 అపర్చర్తో వస్తుంది, 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ సెన్సర్ డెప్త్ సెన్సర్ పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్ యూజ్ అవుతుంది. ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ f2.0 అపర్చర్తో సింగిల్ సెన్సర్ అయితే ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డేలైట్ కండిషన్స్లో రేర్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కలర్ రిఫ్లెక్షన్ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి, డైనామిక్ రేంజ్ బాగుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకు సాటిస్ఫైబుల్గానే వస్తున్నాయి. అదే ఇండోర్ అండ్ లో లైట్ కండిషన్లో చూసుకున్నట్లయితే ఇమేజెస్ అనేవి మనకు కొంచెం డార్క్గా వస్తున్నాయి. ఎందుకంటే ఇది f2.2 అపర్చర్తో వస్తుంది లెన్స్. మనకి ఇదే బడ్జెట్లో చూసుకుంటే వేరే ఫోన్స్ అన్ని కూడా f1.8, f1.9, f2.0 అపర్చర్తో వస్తాయి. బట్ ఇది f2.2 అపర్చర్తో ఉంది. సో ఈ అపర్చర్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకు కెమెరా సెన్సర్ లోపలికి అంత ఎక్కువ లైట్ అనేది వస్తుంది. సో లో లైట్ కండిషన్లో మనకు కొంచెం బెటర్ బ్రైట్గా వస్తాయి ఇమేజెస్ అండ్ కొంచెం తక్కువ నాయిస్తోనైతే వస్తాయి. సో లో లైట్ కండిషన్లో అయితే కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి, మనకు కొంచెం డార్క్గా వస్తున్నాయి. మరీ మేజర్ ఏం కాదు. ఈ ఇష్యూని కూడా మనకు gcam అయితే సాల్వ్ చేస్తుంది లో లైట్ అండ్ ఇండోర్ లైట్ కండిషన్లో. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే డే లైట్ కండిషన్లో అండ్ లో లైట్ కండిషన్లో రెండు కండిషన్స్లో కూడా మనకు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇమేజెస్ అయితే షార్ప్గా రావట్లేదు, మనకి ఇమేజెస్ సాఫ్ట్గా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది. సో ఫ్రంట్ కెమెరాలో అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వీళ్ళు అప్డేట్లో ఫ్రంట్ కెమెరాని అయితే కొంచెం సాల్వ్ అయితే చేయాలి. బట్ gcam ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మనకు ఫ్రంట్ కెమెరా కూడా మనకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో gcamలో మనకు బెటర్ డీటెయిల్స్ వస్తున్నాయి అండ్ మనకు షార్ప్గా కూడా వస్తున్నాయి ఇమేజెస్. సో ఫ్రంట్ కెమెరా కోసం మాత్రం మీరు gcamని యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి EAS సపోర్ట్ కూడా ఉంది. సో మనకి EAS కూడా బాగానే ఉంది. కాకపోతే నాకు కొంచెం జిట్టర్స్ అనిపించింది వీడియో తీసేటప్పుడు, కొంచెం వైబ్రేట్ అవుతున్నట్టు. సో ఇది కూడా వీళ్ళు అప్డేట్లోనైతే ఫిక్స్ చేయాలి. సో మనకు EAS ఉంది కానీ అంత పర్ఫెక్ట్గానే అయితే లేదు. సో EASని కూడా వీళ్ళు కొంచెం వర్క్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ షట్టర్ ల్యాగ్స్ UI అయితే మనకు కొంచెం కెమెరా UI అయితే కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో షట్టర్ ల్యాగ్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరావి. అండ్ యాప్స్ మధ్యలో gcam అండ్ ఇంకా స్టాక్ క్యామ్ మధ్యలో షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా అప్పుడప్పుడు అయితే కెమెరాని అయితే స్ట్రక్ అయిపోతుంది. సో కెమెరాలో ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా అప్డేట్లోనైతే వీళ్ళు ఫిక్స్ చేయాలి. సో కెమెరాలోనే ఒక 2-3 ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ని అయితే వీళ్ళు సాల్వ్ అయితే చేయాలి. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరాను ఒక్కటి వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అండ్ మీరు gcam ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఆల్రెడీ gcam ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ gcam కంపారిజన్ కూడా చేశాను స్టాక్ కెమెరాతోని అండ్ gcamతోని. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది దీనికి సంబంధించిన కెమెరా గురించి. మీద ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 4000 mAh బ్యాటరీ వస్తుంది. మనకి Type-C పోర్ట్తో వస్తుంది అండ్ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ కూడా ఉంది. సో 10,000 సెగ్మెంట్లో Type-C పోర్ట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. అండ్ బాక్స్లో మాత్రం మనకు నార్మల్ ఛార్జర్ వస్తుంది, 5V 2A 10W ఛార్జర్ వస్తుంది. సపరేట్గా కొనుక్కోవాలి మనం ఫాస్ట్ ఛార్జర్ని. సో చాలా మంది అడుగుతున్నారు ఏ ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేయాలని చెప్పేసి. దీనికి మనకు క్విక్ ఛార్జ్ 4కి సపోర్ట్
సపోర్ట్ ఉన్న ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఆ ఛార్జర్స్ మాత్రం మనకు అవైలబుల్గా అయితే లేవు. సో మీరు ప్రజెంట్ పిక్చర్ 3కి సపోర్ట్ ఉన్న ఛార్జర్ అయితే యూజ్ చేయవచ్చు. అది కూడా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. mi.com అండ్ అమెజాన్ వెబ్సైట్లో మీరు ఆ ఛార్జర్స్ అయితే కొనవచ్చు. నెక్స్ట్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0% నుండి 100% వరకు 2 hours to 2 hours 10 minutesలో ఛార్జ్ అయిపోయింది. సో ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 2 hours 10 minutes అంటే 4000 mAh బ్యాటరీ. అండ్ నెక్స్ట్ నా దగ్గర సామ్సంగ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది 18 వాట్ది. ఆ ఛార్జర్తో ట్రై చేశాను. దాంతో ఛార్జ్ చేస్తే ఫస్ట్ 75% మాత్రం మనకు 0 to 75% మాత్రం 1 hour 20 minutesలో ఛార్జ్ అయిపోయింది. అండ్ ఫస్ట్ 85% చూసుకుంటే మనకు 1 hour 30 minutesలో అయిపోయింది. 1.5 hourలో మనకు 85% వరకు అయితే ఛార్జింగ్ అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోయింది. బట్ దాని తర్వాత మాత్రం మనకు కొంచెం టైం అయితే తీసుకుంది. సో 85 నుండి 100% ఛార్జ్ చేయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకుంది. సో ఇదొక్కటి కూడా చూసుకోవాలి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, బట్ ఫస్ట్ 85% వరకు మనకు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది 1.5 hourలో. దాని తర్వాత మాత్రం మనకు సేమ్ టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు నార్మల్ యూజర్ అయితే, మోడరేట్ యూజర్ అయితే మీకు 1.5 వర్కింగ్ డే వరకు అయితే బ్యాటరీ వస్తుంది. సో మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా 1 వర్కింగ్ డే అయితే వస్తుంది బ్యాటరీ. సో నా యూసేజ్లో నాకు 6 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. సో మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా 1 వర్కింగ్ డే వరకు అయితే వస్తుంది బ్యాటరీ. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మనకైతే బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, ఆంబిటెడ్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్స్ని కూడా ఏమీ స్కిప్ చేయలేదు. మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్లో ఉంది. సో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అక్యురేట్గా ఉంది అండ్ ఫాస్ట్గా ఉంది. అండ్ ఫేస్ ఐడి కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. సో ఫేస్ ఐడి కూడా మనకు ఫాస్ట్గానే ఉంది అండ్ అక్యురేట్గానే ఉంది. కళ్ళు మూసుకుంటేనైతే ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం సెక్యూర్డే ఉందని చెప్పొచ్చు. అండ్ మనకు దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం దీంతోనే టీవీని, ఏసీని రిమోట్లా యూజ్ చేసి ఆపరేట్ అయితే చేయవచ్చు. సో ఐఆర్ బ్లాస్టర్ని కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాల్ క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది. అండ్ మనకు మీద ఇయర్ పీస్లో కూడా ఆడియో బాగానే వస్తుంది. సో లౌడ్గానే ఉంది, బాగానే వినపడుతుంది. అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సో సిగ్నల్స్ కూడా ఫుల్ పాయింట్స్ వస్తున్నాయి నాకు మ్యాక్సిమం ప్లేసెస్లో. బట్ అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. సో ఇది నా ఎయిర్టెల్ ఇష్యూనా, ఫోన్ ఇష్యూనా నాకైతే అర్థం కాలేదు. నాకు రియల్మీ 2 Pro ఫోన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ ఫేస్ చేశాను నేను. సో అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ అయితే అయ్యాయి. బట్ నెట్ విషయంలో మాత్రం నెట్ బ్రౌజ్ చేయడంలో చాలా ఫాస్ట్ ఉంది. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో నెట్ వస్తుంది. బట్ కాల్స్ మాత్రం అప్పుడప్పుడు డ్రాప్ అవుతున్నాయి. సో మీలో కూడా ఎవరైనా ఫోన్ యూజ్ చేస్తే వేరే నెట్వర్క్తోని కాల్స్ అలానే డ్రాప్ అవుతున్నాయో కామెంట్లో షేర్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 3.5mm జాక్ నుండి ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. సో స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి అండ్ ఎంత లౌడ్గా ఉందో కూడా మీరు ఇప్పుడు చెక్ చేయండి. సో స్పీకర్ కూడా మనకైతే లౌడ్గా ఉంది అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీంట్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. బట్ నేను అమెజాన్లో ట్రై చేశాను వీడియోస్ని చూడడానికి. అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలోనైతే స్ట్రీమ్ అయితే అవ్వట్లేదు. సో ఫ్యూచర్లో అప్డేట్లోనైతే ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ఇది కూడా మనకు హెచ్డీలోనైతే రావట్లేదు అమెజాన్ ప్రైమ్లో. ఇది కూడా ఒక ఇష్యూస్ని అయితే ఫేస్ చేశాను. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ అయితే ఇవి. ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ అని చెప్పొచ్చు 10,000 ప్రైస్లో చూసుకుంటే. సో మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే చేశాను నేను. దీనికి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్ మీద ఐకార్డ్స్లో వేస్తాను. సో ఆ ప్లేలిస్ట్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫోన్కి సంబంధించిన గేమింగ్ రివ్యూ, కెమెరా, జీకెమ్ అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.